ఇంకొక ప్రత్యేక వ్యక్తి, అసలు మూల కారణం, కెప్టెన్ ఆఫ్ ద షిప్, తెలుగు సినిమా స్వభావ స్వరూపాన్ని మార్చేసి ఇప్పటికీ ఎంతో మంది కొత్త దర్శకులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీ రామ్ గోపాల్ వర్మ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. నాకు శివ హిట్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారు నన్ను ఒక యాడ్ ఇమ్మన్నారు పేపర్లో. నా మొదటి చిత్రం ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్తా ఒక యాడ్ ఈ బాబు అన్నారు. అంటే వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలిగా నేను ఎందుకు చెప్తాను అంటే నేను సినిమా బాగా తీయబోతే వాళ్ళు చూడరు, తీస్తే చూస్తారు. సో దట్స్ జోక్స్ అపార్ట్. సి ఐ బిలీవ్ దట్ ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు అది కేవలం డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ. హిట్ అయినప్పుడు టీంలో ప్రతి ఒక్కటి దాని కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ విజన్ ఒకళ్ళు నమ్మి ఫాలో అయ్యి దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. సో శివ అనేది రామ్ గోపాల్ వర్మ తీసాడు, ఒక సంచలనం చేశాడు అనేది తెలియని వాళ్ళు చెప్తారు. ద యాక్చువల్ ట్రూత్ ఇస్ మెనీ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అండ్ కాంట్రిబ్యూషన్ అనేది నేను ఎలా మెజర్ చేస్తానంటే, నేను ఒకటి అనుకుంటాను, అనుకున్న దాన్ని ఒక యాక్టరా, ఒక మ్యూజిక్ డైరెక్టరా, ఒక కెమెరామ్యానా, ఒక ఎవరు ఎంత ఎన్హాన్స్ చేశారు అనేది నాకు ఒక్కడికి తెలుస్తుంది. ఎందుకంటే నా విజన్తో కంపారిజన్ ఉంటుంది. అది ఆ అన్ని ఎలిమెంట్స్ కలిసి ఒక సినిమా అనేది వస్తుంది. సో ఆన్ దిస్ అకేషన్ సమ్ పీపుల్ ఆర్ నాట్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్, ఫర్ ఇన్స్టెన్స్ రఘువరన్ నాకు ఇంకా గుర్తుంది. మేము ఫస్ట్ సీను గొల్లపూడి మారుతిరావుని మర్డర్ చేసే సీన్ తీసినప్పుడు ఆ రోజుల్లో రఘువరన్కి కొంచెం డ్రగ్స్ మీద ఉంటాడన్న ఒక రెప్యుటేషన్ ఉండేది. సో తను నేను షార్ట్ లైట్ రెడీ చేస్తా ఉంటే అక్కడ గొల్లపూడి మారుతిరావు కూర్చున్నారు. అక్కడ సో రఘువరన్ ఇలా కత్తి పట్టుకుని ఇలా తిప్పుతున్నాడు. అంటే గొల్లపూడి మారుతిరావు నన్ను రమ్మని అది కొంచెం అంటే మరీ కొంచెం అంటే నేను చూసి రఘుని పిలిచాను. రఘుని మెల్లగా చెప్పాను, నేను కొంచెం భయపడుతున్నాను రఘు, చూడొద్దాను. నేను రఘువరను, ఇది 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 రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడు కొంచెం చూడండి. ఇప్పుడు నాగార్జున గొల్లపూడి మాత్రం రామ్ గోపాల్ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తన లాంగ్ షాట్లో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాము చెప్తున్నాడు, చంపేమని చెప్తున్నాడు. అంటే ఈడు ప్యాషనేట్, ఆడు ప్యాషనేట్, వీళ్ళేదో ఇద్దరు కలిసి నన్ను చంపేస్తా అని హీ రిఫ్యూజ్ టు కమ్ ఇన్ టు ద షాట్ ఇఫ్ ద నైఫ్ వాజ్ దేర్ ఇన్ ద హ్యాండ్. సో మేము మేనేజ్ చేసి లాంగ్ షాట్ క్లోజ్అప్లని పెట్టి డమ్మీ నైఫ్ పెట్టి వి ట్రై టు డూ సంథింగ్ యూనో. అండ్ సిమిలర్లీ ఇళయరాజా గారు ఒక అయిపోయిన తర్వాత అంటే నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఆయన దగ్గర నేర్చుకుంది. ఇప్పుడు కాలేజ్ ఫైట్ కానీ యాక్షన్ సీన్స్లో ఒక రకమైన ప్యాథోస్ పెట్టి యాక్షన్ సీక్వెన్స్లో ప్యాథోస్ మ్యూజిక్ అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ శివ ఫస్ట్ అయి ఉంటుంది. నేనేం సార్ ఇదేంటి అంటే పిల్లలు చదువుకోవడానికి వచ్చారు పాడైపోతున్నారని నాకు బాధతో పెట్టాను మ్యూజిక్ అన్నారు. అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు ఏం లేదు నా లైఫ్లో. అండ్ విచ్ ఇస్ వై ఇట్ ఈస్ సో టచింగ్. ఇప్పుడు అంటే ఎంత హార్డ్ powerful music or always it is laced with some emotional melodies, which is actually what caused that very memorable music for so many years. Inga believe chesinapu naku వంశీ బిలీవ్ చేయలేదు సినిమా, తను ఇందాక చెప్పాడు. కానీ బిలీవ్ చేయకపోయినా తన ఎఫర్ట్ నాకు ఇప్పటికీ సుజాత థియేటర్లో మిక్సింగ్ జరుగుతున్నప్పుడు అసలు మేము ఒక నియర్లీ 6-7 days నిద్రపోయేవాళ్ళం కాదు. అంటే నేను కొంచెం అన్నా వంశీ 4 o'clock పనిచేసి ఒక సుజాత థియేటర్లో మూల పడుకుని ఉండేవాడు. జస్ట్ ఒక 20 minutes 30 minutes. ఐ రిమెంబర్ ఆ విజువల్ వంశీ ఎంతో నేను మర్చిపోలేదు. అండ్ ఈవెన్ వాట్ ఎవర్ యూ థాట్ యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ సపోర్టింగ్ మీ అండ్ సీయింగ్ దట్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ టైమ్, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు శివనాగేశ్వరరావు నాకు మోస్ట్ డిస్కరేజింగ్ టీంలో తనే. నేను ఫస్ట్ కెమెరా ఇలా ఒక
బోర్డ్ సజెషన్లో కాలేజ్ చూపిస్తా ఇలా క్రేన్ డౌన్ అవుతుందని చెప్పాను. అంటే రాము 24 feet క్రేన్ దొరకపోవచ్చు ఆ టైం కానీ వాడు. అంటే నేను ఏ షార్ట్ డిస్క్రైబ్ చేసినా అది ఎందుకు అవ్వదో అది ఫస్ట్ చెప్పేవాడు నాకు. కానీ దాని మూలాన ఒక లాభం ఏం జరిగిందంటే అలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నాకు తెలియవు కాబట్టి మీ మూలాన ముందు నుంచే ప్లాన్ చేసి పెట్టడం జరిగింది. సో సిమిలర్లీ ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక ఏదైనా ఒకటి ఆలోచించినప్పుడు ఒక ఐడియా ఉంటుంది. ఒక ఐడియా అనేది ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటుంది. చాలామంది డైరెక్టర్లు అవుదామని పనిచేసే వాళ్ళు ఉంటారు, దోస్ పీపుల్. కానీ ఎంత ఆలోచించి ఎంత ప్లాన్ చేసినా సెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ అనేవాడు కేవలం హీ కెన్ టెల్ ఎ థియరీ, హీ కెన్ టెల్ వాట్ హీ హ్యాస్ ఇన్ మైండ్ ఇన్ థియరీ. బట్ ఒక యాక్టర్ ఇంటర్ప్రిట్ చేసి ఆ క్యారెక్టర్ని లైవ్ చేయటానికి, అంటే ఇప్పుడు అమలా సటిలిటీలో నాగార్జునతో నడుస్తా జస్ట్ అలా చేయి పెట్టి అంత కైండ్ ఆఫ్ ఎ సటిల్ రొమాంటిక్ సీన్స్ అండ్ హ్యూమర్ అనేది అసలు ఆ టైంలో అసలు ఇంపాసిబుల్. అది అమలా న్యాచురల్ పర్సనాలిటీలో అవుతుంది. షీఈస్ వన్ ఆఫ్ షీఈస్ ద ఓన్లీ న్యాచురల్ లుకింగ్ హీరోయిన్ ఫర్ మీ. ఎవ్రీవన్ ఈజ్ మేడ్ అప్. సో ఆ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ నెక్స్ట్ డోర్ అనేది పర్టికులర్ క్యారెక్టరేషన్ ఐ థింక్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అండ్ దట్ కేమ్ బికాస్ ఆఫ్ హర్ పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఒక థియరిటికల్గా చెప్పడానికి నేను ఒక ఆర్టిస్టు అండ్ షీ బీయింగ్ ఆల్మోస్ట్ హర్ సెల్ఫ్, అంటే తను యాక్ట్ చేసిందా లేకపోతే తనే ఉందా అనేది అంత డిఫరెన్స్. యాక్చువల్లీ అమలా ఐ థింక్ ఇస్ యాజ్ మచ్ యాజ్ ఇన్ శివ. I think you played yourself, Amla, if at all, I have to say. And coming to Gopal Reddy, and in short, start camera, action, cut, and ila chusam, and apply cut, and konchu save run avani camera, and aa time lo anta precise cuts undi kada, and already నాకు edit mind lo ఉంది కాబట్టి నేను కట్ చేస్తే ఇప్పుడు గోపాల్ రెడ్డి ఏంటి కొంచెం చూసుకోండి, వాడికి లుక్కులు కూడా తెలియట్లేదు, రాముకి రైట్ లుక్ లెఫ్ట్ లుక్ మార్చేస్తున్నాడు. ఆ టైంలో రూల్స్ నేను బ్రేక్ చేశానని చాలామంది అంటారు, కానీ దానికి కారణం ఏంటంటే నాకు రూల్స్ తెలియవు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేశాను. అది సోకాల్డ్ ట్రెండ్ అయిపోయింది. అది అంటే సినిమా ఆడింది కాబట్టి, లేకపోతే కొట్టేరు పట్టుకున్నాను. అండ్ ఎనీవే సీ ద పాయింట్ ఈజ్, నన్ను చాలామంది అడుగుతారు, ఒక నీకున్న టాలెంట్కి డెఫినెట్లీ నాగార్జున బ్రేక్ ఇవ్వకపోతే నీకు ఎవరో ఒకరు బ్రేక్ ఇచ్చేవారు, జస్ట్ క్వశ్చన్ ఆఫ్ టైం అని చెప్తారు కొంతమంది ఊరికే. బట్ దట్ ఈస్ అన్ట్రూ, బికాస్ ఆ టైంలో ఇప్పుడు నాగార్జున తప్పిస్తే నేను నా మాట్లాడే మాటలు, నా విజన్, నా సెన్సిబిలిటీకి అర్థం అవ్వటానికి ఈవెన్ 5% దే వాజ్ నోబడీ, బికాజ్ ఐ నో ద హోల్ ఇండస్ట్రీ. సో ఒకటి నేను చెప్పిన స్టోరీ అవ్వచ్చు, నా సీన్స్ అవ్వచ్చు, తను నమ్మి ఇప్పుడు 100% సపోర్ట్ ఇవ్వటం అనేది దట్ ఈస్ ఆల్సో క్యాన్ బి కాల్డ్ గుడ్డిగా నమ్మాడు. గుడ్డిగా నమ్మటానికి నాగార్జున ఫూల్ కాదు ఒకటి. రెండు, నాగార్జున ఇండస్ట్రీ పర్సన్, తన ఇండస్ట్రీ ఫ్యామిలీలో ఉండి అప్పటికే కొన్ని సినిమాలు చేసి నాకన్నా పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేసి దాని తర్వాత హీ ట్రస్టెడ్ మై ప్యాషన్, హీ ట్రస్టెడ్ మై సిన్సియారిటీ, హీ ట్రస్టెడ్ మై ఇంటెన్సిటీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ డోంట్ థింక్ ఇట్స్ సో మచ్ అబౌట్ ద స్టోరీ, బికాజ్ స్టోరీ అనేది ఇందాక అమలా చెప్పినట్టు యాక్చువల్లీ ఏమీ లేదు సినిమాలో. అది కేవలం క్యారెక్టర్స్, అట్మాస్ఫియర్, బిల్డప్ అన్నీ కలిసి సడన్లీ ఇట్ లుక్ లైక్ ఇట్ హ్యాస్ ఎ స్టోరీ బై ది ఎండ్ ఆఫ్ ఇట్. అది పేపర్ మీద ఉన్నప్పుడు స్టోరీ అనేది దాన్ని గేజ్ చేయటం అనేది నా ఉద్దేశంలో ఇంపాసిబుల్. సో బికాస్ ఆఫ్ దాట్ మామూలుగా ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఒక హిట్ అయితే దాన్ని అలా ఆ సినిమాలో ఉంది అయితే చేసేద్దాం అనే ఒక సక్సెస్ని ఫాలో అవటం ఉంటుంది. శివాకి ఏమో అక్కడ బెంచ్ మార్క్ లేదు, అలా ఆ సినిమాలో లేదు, ఈ సినిమాలో ఉంది, ఆ సినిమా అంత బాగుందా తక్కువ ఉందా, దెర్ ఇస్ నో మెజర్మెంట్ ఫ్యాక్టర్. సో అవుట్ ఆఫ్ ద బ్లూ కాన్సెప్ట్ని అంత 100% నా సిన్సియర్, నా ప్యాషన్ని ట్రస్ట్ చేసినందుకే నా సినిమా ఫైనల్గా అవుట్కమ్ అంత యునైటెడ్గా వచ్చింది. అండ్ దట్ ఈస్ రీజన్ ఇందాక నేను డాక్యుమెంట్లో చెప్పింది, దట్ 100% క్రెడిట్ ఆఫ్ ఎ ఫిలిం లైక్ శివ హ్యాపెనింగ్ ఇస్ బికాస్ ఆఫ్ నాగార్జున. థ్యాంక్ యూ. నాకు
And second, the last thing I want to say, మేము ఎవరం కూడా మీ సినిమా అనేది చాలా మేమందరం ఒక శివ ప్రపంచంలోకి వెళ్ళి నాగార్జున కానీ అమలా కానీ నేను కానీ ప్రెసిడెంట్స్ కానీ అందరం కలిసి ఒక సినిమా తీసాం. ఐ డోంట్ రిమెంబర్ ఒక్క రోజు కూడా ఈ సినిమా హిట్ అవుతుందా, ఎంత పెద్ద హిట్ అవుతుంది, ట్రెండ్స్ వచ్చేస్తుందా అనేది మా మైండ్లో ఎవ్వరి మైండ్లో లేదు. ఏదో డిఫరెంట్గా ఉంది అన్న ఒక ఫీలింగ్ ఉందంతే. నో బడీ యాక్చువల్లీ బిలీవ్డ్, ఇంక్లూడింగ్ మీ. బట్ ద ట్రూత్ఫుల్నెస్ ఫ్రమ్ ఎవ్రీబడీస్ సైడ్, ఒక ప్యాషను అదే ప్రపంచం నుండి ఆ సినిమాకి చేద్దాం అనేది చాలా క్లియర్గా అందరి వర్క్లో కనిపించడం అనేది, విచ్ ఇస్ వాట్ రిజల్టెడ్ ఇన్ దట్. But so then, if nobody believed, nobody intended, how did it happen? I want to quote George Bernard Shaw. He said, great things happen, you can't make them happen. And I'm glad that Shiva happened for many reasons, some of them being the effect it created, the impact it created, the kind of a directors it inspired, the fact that we are sitting here after 25 years talking about it still. And it doesn't, and the whole creed, therefore I think, doesn't really belong to any one of us. I think it just fell down from nowhere. Thank you.